నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గత 24 గంటల్లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, విదర్భ ప్రాంతాల్లో భారీ వర్షాలతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరవుతోంది. ఫలితంగా పూణేలో 6 సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 మరణించారు. వర్షాల కారణంగా రోడ్డు, రైల్వే, విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. థానే, పాల్ఘర్, కళ్యాణ్, కొల్హాపూర్, పూణే, వార్దా, రాయ్గఢ్లోని నదుల సమీపంలోని నివాస, వ్యవసాయ భూములు నీట మునిగాయి. సతారా, రత్నగిరి, రాయ్గఢ్, ముంబైలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొల్హాపూర్, పూణే, సింధుదుర్గ్, థానే, పాల్ఘర్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముంబై, పూణే తదితర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆర్మీ, నేవీ అధికారులతో కూడా మాట్లాడిన ఆయన ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తమ యూనిట్లను సిద్ధంగా ఉంచామని చెప్పారు. సహాయక చర్యల్లో భాగంగా ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రణాళిక, అభివృద్ధి నిధుల నుంచి డబ్బులను వినియోగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. పూణేలో లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లు, నివాస ప్రాంతాలు నీట మునగటంతో అధికారులు వాటిని ఖాళీ చేయించారు. కొల్హాపూర్లో రాధానగరి ఆనకట్ట ఉప్పొంగడంతో దాని ఆటోమేటిక్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఫలితంగా పంచగంగా నది ప్రమాద స్థాయిని తాకటంతో దాని ఒడ్డున ఉన్న సమీప ప్రాంతాల్లోని నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా గడ్చిరోలి, చంద్రపూర్, నాగ్పూర్ హైవేను మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో వంతెనలపై వరద నీరు ప్రవహించింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.